హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా? మా తన్వికి 10 months వ్యాక్సినేషన్ వేపిస్తున్నాము. తను ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. తనైతే ప్రీవియస్ మంత్స్లో వేపించిన వ్యాక్సినేషన్స్కి అయితే చాలా ఏడ్చింది. మరి ఈసారి ఎలా ఏడుస్తుందో ఏంటో చూద్దాం రండి. ఈ వీడియో పెట్టడానికి రీజన్ ఏంటంటే, న్యూ బోర్న్ బేబీ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఏ మంత్స్లో ఏ వ్యాక్సిన్ వేయించాలనేది నేను పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాప అయితే హ్యాపీగానే ఉందండి. చూడండి, వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత ఏం చేస్తుందో ఏంటో టెన్షన్గా ఉంది. నేనైతే మా పాపకి ప్రతిసారి వ్యాక్సిన్ వేయించినప్పుడు గౌట్లోనే వేపిస్తున్నానండి. కొంతమందికి డౌట్స్ ఉంటాయండి, గౌట్లో వ్యాక్సినేషన్ వేపిస్తే ఏమైనా రియాక్షన్ ఉంటుందో ఏమో అని. అలా ఏమీ ఉండదండి, ఫ్రీగా వేస్తారు వాళ్ళు. అండ్ చాలా బాగా యాక్టివ్గా ఉంటారు కూడా పిల్లలు. కొంచెం అయితే స్వెల్లింగ్ ఉంటుందండి, 24 hours వరకు ఫీవర్ కూడా వస్తుంది. స్వెల్లింగ్ వచ్చే ప్లేస్లో అయితే ఐస్ క్యూబ్ పెడితే తగ్గిపోతుంది, లేదంటే ఆయింట్మెంట్స్ కూడా ఉంటాయి, ఆయింట్మెంట్స్ పెడితే తగ్గిపోతుందండి. 1 day అంతే అండి. తర్వాత అయితే చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలైతే. ఇక్కడ ఒక బాబుకి వ్యాక్సిన్ వేస్తుంటే చాలా ఏడుస్తున్నాడండి. మా పాప చూడండి, చూసి చాలా భయపడుతుంది. మాకైతే ఇక్కడ అంగన్వాడీలో ఇస్తున్నారని ఆశా వర్కర్ వచ్చి చెప్తే వెళ్ళామండి. ఎవరెవరు వేపిస్తున్నారు అనేది అక్కడ సైన్ చేయమన్నారు. నేనైతే అక్కడ సైన్ చేశానండి. అయితే ఇక్కడ వెయిట్ మిషన్ ఉంది, అయితే వెయిట్ చూసుకుందామని చెప్పి వెళ్ళాను. నా వెయిట్ చూడండి ఎంత ఉందో, 60 ఉన్నానండి. మా పాప టైం అయితే రానే వచ్చిందండి. నాకైతే చాలా టెన్షన్గా ఉన్నాను, తను ఎంతలా ఏడుస్తుందో అని. ఏడిస్తే మాత్రం అసలు ఆపదండి, చాలా ఏడుస్తుంది. ఎవరినైనా పట్టుకోమని అడుగుతున్నారు, కానీ ఎవరు వద్దు, నేనే పట్టుకుంటా అని చెప్పాను. అందరూ పట్టుకుంటే తను భయపడి ఇంకా ఎక్కువగా ఏడుస్తుందని నేను ఒకదాన్ని పట్టుకొని అయితే వేపించేశాను. ఎంతలా ఏడుస్తుందో అని టెన్షన్ పడ్డాను, కానీ 2 minutes అలా ఏడ్చి ఆపేసిందండి. మా పాపకైతే మొత్తం 4 vaccines వేశారండి. రైట్ హ్యాండ్కి ఏమో 2 legsకి 2 వేశారు. మన పిల్లలకైతే వ్యాక్సిన్స్ వేపిస్తున్నాం, కానీ అది ఎందుకు వేపిస్తున్నామో తెలుసా మీకు? దానివల్ల లాభాలేంటి, అది వేయించకపోతే కలిగే నష్టాలు ఏంటో తెలుసా మీకు? చాలా మందికి తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను, వినండి. మా పాపకైతే ఇప్పుడు 4 vaccines వేయించాం కదా, ఆ 4 ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే MR అండి, ఇది రూబెల్లా తట్టు వ్యాధి రాకుండా నివారిస్తుంది. సెకండ్ది JE అండి, ఇది మెదడు వాపు వ్యాధి రాకుండా నివారిస్తుంది. థర్డ్ది FIPV అండి, ఇది పోలియో రాకుండా నివారిస్తుంది. ఇదైతే 3rd డోస్ అండి మా పాపకి. 4th అయితే PCV-B అండి. Aలో 2 doses అయిపోయాయి. ఇప్పుడు Bలో నిరంతరం దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి ఇబ్బందులను నివారిస్తుందండి ఇది. మీ పిల్లలకు కూడా గవర్నమెంట్లో వ్యాక్సినేషన్స్ వేపిస్తుంటే వాళ్ళు ఒక బుక్ ఇస్తారండి. ఆ బుక్ నెంబర్ 23rd పేజీలో అయితే ఇవన్నీ డీటెయిల్డ్గా ఉన్నాయండి. ప్రైవేట్లో వేపించే వాళ్ళకి మరి ఇస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇక్కడ పెడుతున్నానండి, మీరు కూడా చూడండి. పిల్లలు పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు టీకాలు అయితే వేపిస్తారండి. పుట్టిన 24 గంటల్లోపు అయితే BCG, OPV, హెపటైటిస్ B వ్యాక్సిన్స్ అయితే వేస్తారండి కంపల్సరీగా. 6 వారాలు అనగా 1.5 నెలలోపు అయితే OPV, RVV, FIPV, పెంటా ఇంకా PCV అయితే వేస్తారండి. అదే 10 వారాలు అనగా 2.5 నెలలప్పుడైతే OPV డోస్ 2, RVV డోస్ 2, పెంటా డోస్ 2 అయితే వేస్తారండి. అదే 14 వారాలు అనగా 3.5 నెలలప్పుడైతే OPV డోస్ 3, RVV డోస్ 3, FIPV డోస్ 2, పెంటా డోస్ 3, PCV డోస్ 2 అయితే వేస్తారండి. అదే 9 నుంచి 12 నెలల వయసు వాళ్ళకైతే MR డోస్ 1, JE డోస్ 1, FIPV డోస్ 3, PCV డోస్ B. మా పాపకైతే ఈ వ్యాక్సిన్సే వేపించామండి. 9 నెలల నుండి 12 నెలలు, అంటే మా పాపకి 10 months, అందుకే వేపించాను. అదే 16 నుండి 24 నెలలప్పుడైతే MR డోస్ 2, JE డోస్ 2, OPV బూస్టర్, DPT డోస్ 1 అయితే వేస్తారండి. అదే 5 నుంచి 6 సంవత్సరాల వాళ్ళకైతే DPT డోస్ 2 వేస్తారు. 10 సంవత్సరాల వాళ్ళకి TD1 బూస్టర్ అయితే ఇస్తారండి. 16 సంవత్సరాల వాళ్ళకి TD2 బూస్టర్ అయితే ఇస్తారండి. ఇలా పుట్టిన 24 గంటల లోపు నుండి 16 సంవత్సరాల వరకు వ్యాక్సిన్స్ అయితే వేస్తారండి పిల్లలకి. నేను చెప్పిన వ్యాక్సిన్స్ అయితే మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మాత్రం పక్కన చూడండి, చాలా వివరంగా అక్కడ ఏ వ్యాధి నివారణ కూడా ఇచ్చారు,
చూసి మీరైతే మీ పిల్లలకి వ్యాక్సిన్స్ అయితే వేపించండి, తెలియకుండా అయితే వేపించొద్దు. ఓకే, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.